హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే నామినేషన్స్ అయిపోయినాయి. ఆ రివ్యూ అనేది నిన్న కొంచెం చేసాము. నెక్స్ట్ పూర్తి ఎపిసోడ్ అయిన తర్వాత చేసుకుందాము. ఫస్ట్ ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఎలాంటి ఓటింగ్ పడుతుంది, ఎవరి వల్ల పడుతుంది, ఏ విధంగా ఓటింగ్ పడుతుంది అనేది కూడా దాంట్లో చూద్దాం. ఎవరెవరు ఏ స్థానాలు ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేటప్పటికి, ఓటింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. ఈ ఓటింగ్ అనేది మరి పిఆర్ ద్వారా పడుతుందా, ఫ్యాన్స్ పడుతున్నాయా, మరి ఏ విధంగా పడుతుంది అనేది ఓటింగ్ అయితే ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. నిన్నైతే నామినేషన్లో తనుజని దుమ్ము దులిపిన రమ్య. ఎందుకంటే చెప్పింది పాయింట్లు అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా చెప్పింది. ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా గెస్సింగ్ అయితే బాగా చేసింది. కానీ చెప్పే విధానం కొంచెం ర్యాష్గా ఉంది. అది కొంచెం తగ్గించుకొని చెప్తే బాగుండేది రమ్య. చెప్పడం అయితే పాయింట్స్ రియల్గా బాగానే చెప్పింది. దానికి కూడా తను కూడా నేను ఇంతే, నా గేమ్ స్ట్రాటజీ అని ఓపెన్ అప్ అయిపోయింది తనుజ కూడా. రమ్య చెప్తుంది కానీ అది కొంచెం ర్యాష్ కాకుండా కొంచెం స్లోగా, మాట తీరు ఎబ్బెట్టుగా ఎటకారంగా ఉంది. కాబట్టి కొంచెం మామూలుగా చెప్తే బాగుండేదేమో. చాలా ఓపెన్ అప్ అయ్యి పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయి పర్సనల్ అంతా చెప్పేసింది. ఆమెమో నువ్వు ఎందుకు వచ్చావు, నా పర్సనల్ చూడటానికి వచ్చావు, గేమ్ ఆడటానికి వచ్చావు అని ఆమె డిపెండ్ చేసింది. దీన్ని బట్టి మరి ఓటింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న తనుజ. మరి ఓటింగ్ ఏమైనా చేంజెస్ అవుతాయి అనేది చూడాలి మనం. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ నిన్న సంజన గారు కళ్యాణ్కి మంచి పాయింట్ చెప్పింది. కళ్యాణ్ చేసింది ఏంటి, ఇమాన్ దగ్గరికి వెళ్ళి తనుజని చేస్తానంటే కళ్యాణ్ ఏం చేశాడంటే, నేను చేయాలనుకున్నాను కదా, నేను చేస్తే బాధపడితే నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి పరాడు కళ్యాణ్ చెప్తే ఏంటది అన్నట్టు కళ్యాణ్కి ఇచ్చాడు. కానీ కళ్యాణ్ అక్కడ చేయకుండా సంజన చేశాడు. నా పిల్లని చేయమంటావు, నువ్వు మిమ్మల్ని చేస్తానో చేశాడు. చేసి ఏం చేశాడు, కళ్యాణ్ చెప్పిన కూడా పాయింట్ కూడా కరెక్ట్. ఎందుకంటే వైల్డ్ కార్డ్ రాకముందు అసలు సంజననే మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా కూడా కంటెంట్కి కానీ దేనికైనా కానీ. మరి వాళ్ళు వచ్చినాక సైలెంట్ అయిపోయింది, ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు మక్కరం కూర్చుంటుంది. వీళ్ళకు లోపల ఉన్న వాళ్ళ గురించి పిన్ టు పిన్ అందరికీ చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. వాళ్ళకి ఇదే చేస్తుంది తప్పితే అదే కళ్యాణ్ చెప్పింది. మీరు రియల్గా పర్ఫెక్ట్గా ఉంటారనుకుంటే మీరు అసలు ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు అయ్యారో తెలియదు, వాళ్ళతో కూర్చుంటున్నారు, వాళ్ళతో మాట్లాడతారు, రీజన్ బాగానే ఉంది. కానీ సంజన కూడా ఏమన్నది, నువ్వేం చేసావు 3 వారాలు నాకు సార్ చెప్పేంత వరకు తనుజ చుట్టే తిరుగుతున్నావు, తనుజ భజన చేసావు అని ఓపెన్ అప్ అయిపోయింది, క్లియర్గా చెప్పేసింది. మరి ఇక నుంచి అన్న తనుజ చుట్టూ తిరగడం మానేస్తాడా? నిజం తిరిగాడు, ఎందుకు సీరియల్ ఛాన్స్ ఇప్పమని ఇవన్నీ చేశాడు. నాకు సార్ చెప్పినాకే ఆటలో దిగాడు కళ్యాణ్. కానీ ఆడితే బాగా ఆడతాడు, దాని డోకా లేదు, ఆట మాత్రం బాగా ఆడతాడు. ఇక్కడ కెప్టెన్సీ టాస్ కూడా గెలిచారు కదా. అట్లా రీజన్ అయితే బాగానే ఉన్నాయి, కానీ చెప్పే విధానం కొంచెం ర్యాష్గా ఉంది. ఆ విధంగా సెకండ్ పొజిషన్లో ఇంకోటి కళ్యాణ్ కనుక తనుజను వదిలితే కళ్యాణ్ టాప్ 5 దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన వల్ల గేమ్ పోతుందేమో కూడా కొంచెం వాళ్ళ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ ఎవరి వల్ల ఎవరి గేమ్ స్పాయిల్ అవుతుంది అనేది చిన్న కామెంట్ చేయండి. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. సంజన నేను చెప్పే విధానం కానీ కళ్యాణ్కి ఇచ్చే పాయింట్ కానీ బాగా చెప్పింది. కొంచెం సంజన కూడా ఇంతకుముందు ఉన్నట్టు కంటెంట్ వల్ల సంజనాని కోరుకున్నారు, చాలామంది ఇష్టపడ్డారు. అలాంటి కంటెంట్ ఇష్టపడేవాళ్ళు, బిగ్ బాస్ అంటేనే సంజన అన్నట్టు. మరి ఇప్పుడు కొంచెం అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఆ కంటెంట్, ఆ క్యూటీ నాటి మాటలు అవన్నీ కూడా కొంచెం సంజన చేస్తే బాగుంటుందని కోరుకునే ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి కొంచెం సంజన కొంచెం చేస్తే బాగుంటుంది. అయినా కానీ థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. ఫోర్త్ ప్లేస్లో దివ్య. నిన్న పాయింట్లు మాట్లాడిద్ది, తెలివిగా మాట్లాడిద్ది. కన్ఫ్యూజ్ అయితే అయింది నిన్న. సాయి అన్నాడు చూడు, నువ్వు ఫ్యామిలీ బాండింగ్లో ఉన్నావు, దాంట్లో ఉండి బండి గారిని పంపిణీ చేసావు, నీ వాళ్ళే బండి గారు వెళ్ళిపోయారు అనేది కరెక్టే. కానీ అది ఓపెన్ అప్గా ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు చెప్పాలి. ఎవరన్నారు అంటే బయట నుంచి వచ్చి అందరం మీద అదే కదా. ఇక్కడ దివ్య అయితే నామినేషన్కి వచ్చి 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 5th పొజిషన్ వచ్చేటప్పటికి రీతు బయటే నెగిటివ్ తోటి లోపలికి వెళ్ళింది. ఆ నెగిటివ్ ఉందేమో కొంచెం ఓటింగ్ అయితే అంత ఎక్కువ కాకపోయినా బాగానే పడుతుంది. పైగా డెమాన్ నామినేషన్ లేడు కదా, మరి డెమాన్ ఓటింగ్ కూడా రీతుకు షేర్ అవుతుందో లేదో చిన్న కామెంట్ చేయండి. 5th పొజిషన్లో రీతు అయితే ఉంది. నిన్న కూడా ఆయిషా మొహమ్మే చెప్పేస్తుంది రీతు ఓపెన్గా, డైరెక్ట్గా. ఇంత డైరెక్ట్గా చెప్పేస్తుంటే ఇక ఎట్లా ఉంటుందో చెప్పండి. కానీ చెప్తున్నారు కానీ ఇది కొంచెం ర్యాష్ అయినట్టుంది, పర్సనల్గా వెళ్ళినట్టుంది. కొంచెం తగ్గించి చెప్తే బాగుంటుంది. చాలా ర్యాష్గా, చాలా ఓపెన్గా, చాలా పర్సనల్ డీప్కి వెళ్ళి చెప్పేస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా నామినేషన్లు అయినా కూడా డెమాన్ రీతు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే డెమాన్ అలిగి వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకంటే ఇవంతా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్తే వీళ్ళు ఎవరి లైఫ్ ఆడది, ఇక్కడున్నంతసేపే అది బయట ఎఫెక్ట్ అయ్యే విధంగా, బయట లైఫ్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండకూడదు కదా. డెమాన్ కొంచెం భయపడుతున్నట్టే ఉన్నాడు బయట లైఫ్ ఎట్లుంటుందోనని. ఇక్కడ రీతుని వదిలేసి వెళ్ళిపోయాడు. రీతు ఏడుస్తూ అలిగి కూర్చుంది అక్కడ. మరి కొంచెం డెమాన్ ఈఎంఐ వల్లే లో అవుతున్నాడు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టు గేమ్ అయితే బాగా ఆడే క్యాండిడేట్,
ఏదన్నా మనసుకు ఏదన్నా వచ్చిందంటే డెమోన్ మనసుకు తీసుకొని చాలా ఫీల్ అయిపోయి చాలా లో అయిపోతున్నాడు. అది డెమాన్ మానుకుంటే మంచిది. ఈ అమ్మాయిని కొంచెం దూరం పెడితే బెస్ట్ డెమాన్కి. అయినా రీతు 5th పొజిషన్లో ఉంది, రమ్య 6th పొజిషన్లో ఉంది. రమ్య మన సంజనాకి ఇచ్చిన తనూజకి ఇచ్చిన పాయింట్స్ బాగానే ఉన్నాయి, కానీ అంత డైరెక్ట్ కాదనే పాయింట్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఏమన్నా 6th పొజిషన్లో రమ్య ఉంది. మరి ఇంకా ఓటింగ్ పడుద్దాం స్టార్టింగ్ కాబట్టి ఇంకెట్లా మా తారుమారొద్దు చూద్దాం. 7th పొజిషన్లో రాము ఉన్నాడు. నిన్న నామినేషన్ డేంజర్ జోన్లోకి వచ్చి పడ్డాడు రాము భరణి గారు. అమ్మాయిలు కనుక భరణి గారికి ఎవిక్షన్ పాస్ ఉపయోగించినట్టయితే రాము వెళ్ళిపోయాడు బయటికి. నిన్న రాము యాటిట్యూడ్ చాలా దరిద్రంగా ఉంది. ఏమి యాటిట్యూడ్ అది? నామినేషన్ చేయాల్సిన పొజిషన్లో రీతు ఉండాలి, చేయించుకునే పొజిషన్లో రాము ఉండాలి. కానీ అతను వచ్చి చేసే పొజిషన్లోకి వచ్చి అందరిని అడుగుతాడు, నాకు హెల్ప్ చేయమన్నా హెల్ప్ చేయమని. ఎవరిని అడగాలి? ఓల్డ్ని అడగాలి. కానీ కొత్త వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు? మొన్న వచ్చిన వాళ్ళు. భరణి గారు లేకుండా కెప్టెన్ అయ్యాడా? నేను ఓన్గా అయ్యాను, ఆడయ్యానని కొంచెం గుండెలు తీసేసి కొంచెం వీరంగం చేశాడు. కొంచెం అది మరీ ఓవర్ యాటిట్యూడ్ లాగా ఉంది, ఓవర్గా చేసినట్టుంది రాము. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్లో ఉన్న రాము మాస్క్తో ఉన్నా అది ఇష్టపడ్డారు జనం. ఇప్పుడు మాస్క్ ఓపెన్ అప్ అయిపోయాడు, మాస్క్ ఒరిజినల్ రాము బయటకు వచ్చాడు, అది జనానికి ఇష్టపడలేదేమో. ఇక్కడైతే నిన్న డేంజర్ జోన్లో పెట్టారు. ఇప్పుడు 7th పొజిషన్లో ఉన్నాడు. 8th పొజిషన్కి వచ్చినప్పుడు సాయి శ్రీనివాస్ ఇంకా బాగా మాట్లాడాలి. ఎందుకంటే సాయి శ్రీనివాస్ బ్యాక్ బీచింగ్ చేసే అలవాటు ఉంది. వీళ్ళకి మాటలు చెప్తూనే ఉంటాడు. అది దివ్య చెప్పింది కూడా, నువ్వు బ్యాక్ బీచింగ్ చేస్తున్నామా అనుకోని. అది ఖచ్చితంగా సాయి చేస్తున్నాడు. వాళ్ళ మీద సాడీలు చెప్తున్నాడు. ఇక్కడ ఉంటాడు. నిన్న కళ్యాణ్ చెప్పాడు ఫ్రెండ్ అని, అది తీసుకొచ్చి నామినేట్లో పెట్టాడు. ఏదైనా ఫ్రెండ్ అని చెప్తే అది తీసుకొని నామినేట్ చేయట్లేదు, ఇంకోటి చెప్పడం అట్లా చేస్తున్నాడు. అది మానుకోవాలి సాయి. తర్వాత ఓపెన్ అప్ అవ్వడం, కొన్ని పాయింట్లు చెప్పడం, అది కొంచెం ఇంకా డిపెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే ఉన్నాడు కాబట్టి 8th పొజిషన్లో సాయి ఉన్నాడు. మరి చివరికి వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు ఏంటంటే, ఇప్పటి వరకు అయితే తనూజ, కళ్యాణ్, సంజన, దివ్య 4 సేఫ్ జోన్లో ఉన్నారు ఈ రోజు వరకు, ఉదయం వరకు. 5, 5th, 6th, 7 అంటే రీతు, రమ్య, రాము, సాయి వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వారం వచ్చినప్పటికి ఆటలు ఆడతారు కాబట్టి గేమ్స్ని బట్టి వీళ్ళు ఓటింగ్ మారుద్దేమో. మారచ్చు, 1-2% చేంజ్ వచ్చినా తేడా లేదు. కెప్టెన్సీ కంటెండర్కి సంబంధించిన టాస్కులు జరుగుతున్నాయంట. ఒక టాస్క్ అయితే గోలీ సోడా. ఈ టాస్క్లో మన ప్రోమోలో చూపించిన విధంగా రెడ్ టీం, బ్లూ టీమ్గా డివైడ్ చేశారంట. రెడ్ టీం వచ్చి దివ్య, నిఖిత, తనుజ, సుమన్, రీతు, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రాము, సాయి శ్రీనివాస్. బ్లూ టీం వచ్చేటప్పటికి డెమాన్, గౌరవ్, సంజన, తర్వాత మాధురి, ఆయేషా, నిఖిల్ వీళ్ళు ఉన్నారంట. వీళ్ళు వచ్చేటప్పటికి ఈ టాస్క్కి సంబంధించి ఎవరు ఎక్కువ షోడాలు తాగితే వాళ్ళు గెలిచినట్టు. దానికి సంబంధించి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు ఇంతకుముందు కూడా రెడ్ టీంలో బాగా గెలిచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరే రెడ్ టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే గెలిచారంట ఫస్ట్ టాస్క్ వచ్చి. ఇంకేం టాస్క్ జరుగుతాయో చూద్దాము. ఈ టాస్క్ సంబంధించి అయితే ఇది కళ్యాణ్, ఇమ్మాన్యుల్ గెలిచారంట, రెడ్ టీం గెలిచింది. చూద్దాము ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఎవరికి ఓటేస్తున్నా కూడా చిన్న కామెంటే చేయండి, మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.